బీఆర్ఎస్ నాయకులు కావాలనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై మధువంశీ కృష్ణపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎక్కడో ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తికి శాంతినగర్ గుట్టలకు సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులపై సోమవారం బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే శాంతినగర్ గుట్టల నుంచి మట్టిని అక్రమంగా తరలించారని ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాలపై 4 సంవత్సరాల క్రితమే నిరసన తెలియజేశామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలు వారి అవసరాల కోసమే ఇక్కడున్నటువంటి మట్టిని వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ శాంతినగర్ గుట్టల మట్టి పరిస్థితి చూస్తే ఇక్కడ కొట్టింది, ఈ మట్టిని కొట్టింది గత గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అండదండలతోటి రైస్ మిల్లులకు కానీ, కాటన్ జిన్నింగ్ మిల్లులకు కానీ, కాంట్రాక్ట్ అనే సొంత పనులకు చేసినటువంటి రోడ్డు పనులకు కానీ ఈ మట్టిని తరలించుకున్నటువంటి క్రమము. కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఈ మట్టిని ఇందిరమ్మ ఇళ్ళకు కానీ, పేద ప్రజలకు కానీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో దీన్ని కొంతమంది ప్రైవేట్ ఛానల్స్ కొంతమంది కలిసి మధువంశీ కృష్ణ మీద, ఎమ్మెల్యే గారి మీద, ఎస్ఐ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులైనటువంటి గండ్ర సత్యనారాయణరావు గారికి ఈ నియోజకవర్గంలో 1 ఎకరం భూమి కానీ ప్రభుత్వ భూమిని కానీ సొంత భూమి కానీ కొనుక్కున్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దాఖలా ఉందా? గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి రమణారెడ్డి గారికి ఎన్ని వందల ఎకరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి? ఈ 100 ఎకరాలు ఏ లీడర్ తోటి వచ్చింది? నిన్న గుట్టను పరిస్థితున్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ అండదండలతోటి ఈ మండలంలో ఎన్ని వందల ఎకరాల భూమిని రమణారెడ్డి గారు కైవసం చేసుకున్నారు. కొన్ని వందల ఎకరాల భూములు పేదలకు చెందినటువంటి భూమిని ఇలా మీ చేతిలో పెట్టుకున్నారు. ఈ మట్టిని మీరు కొట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలువపల్లి, గమ్లపల్లి, గిద్దముత్తారంలో ఉన్నటువంటి ఇసుకను మీ యొక్క కాంట్రాక్ట్ బేసిక్లకు, మీ యొక్క ఇండ్లకు, మీ హౌసింగ్ సైట్ సోర్స్లకు వాడుకున్నారు. ఇసుక దందా మీది, మొరం దందా మీది. ఇక్కడ ఉన్న వనరులన్నీ మీరు వాడుకొని ఇక్కడ అభం శుభం తెలియని పేదల కోసం కొట్లాడినటువంటి, పేదల కోసం పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేని అంటే మాత్రం బిడ్డలారా మీరు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు, మళ్ళొకసారి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మధువంశీ కృష్ణ ఓన్లీ ఆయన జేసీపీ ఓనర్ మాత్రమే. ఆ జేసీబీని ఎవరైనా తీసుకుపోతారు, ఎక్కడికైనా వాడుకుంటారు, ఏదైనా వాడుకుంటారు. ఒక న్యూస్ ఛానల్ పనిగట్టుకుని తనపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై కావాలనే కట్టుకథలు అల్లుతున్నారని కాంగ్రెస్ నాయకులు మధువంశీ కృష్ణ ఆరోపించారు. ఈ విషయాన్ని కావాలనే బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హయాంలోనే ఇక్కడ గుట్టల నుంచి మట్టిని అక్రమంగా బయటికి తరలించారని మధువంశీ కృష్ణ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీలింగ్ ల్యాండ్లకు అసలు పట్టాలెవరిచ్చారని ప్రశ్నించారు. తాను చేసిన అవినీతిని నిరూపించాలని బీఆర్ఎస్ నాయకులకు మధువంశీ కృష్ణ సవాల్ విసిరారు. శాంతినగర్లో జరుగుతున్నటువంటి గత నిన్న మొన్న బీఆర్కే ఛానల్ పేరుతో మరికొన్ని వాక్యాలు, అబండరాలు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీద కానీ, మరి గతంలో నేను ఇక్కడ పనిచేసినటువంటి మాజీ సర్పంచ్గా నా మీద కానీ చేసినట్టు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే మేము గతంలో మా నాయకుడు కానీ మేము కానీ నిస్వార్థంగా పనిచేసినాం. ఎమ్మెల్యే అండదండలతో నేను ఒక 2 మాజీ నక్సలైట్లు ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. మరి అట్లాంటి వ్యక్తులు ఇంకా నక్సలిజంలో ఉండి అదే ఏజెండాను ఎంచుకొని మరి గతంలో రోడ్లు పేల్చి, భవనాలు పేల్చి, అనేక మంది మహిళల మాంగళ సూత్రాలు తెంపి భౌతిక దాడులు దిగినటువంటి వ్యక్తి ఈరోజు నీతులు, దయ్యాలు, వేదాలు వాలించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దీనిలో ఎమ్మెల్యేకి ఇట్లా పోతే కనబడతలేదా అని. గతంలో 2021, 2022లో నేను సర్పంచ్గా ఉన్న కాలంలో ఇక్కడ హర్ష కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గౌరవ మాజీ ఎమ్మెల్యే బావమరిది మరి అనేకమైనటువంటి కాంట్రాక్టు బట్టి ఈ గుట్టల నుంచి పెద్ద పెద్ద జేసీబీలు, పెద్ద పెద్ద టిప్పర్లో తరలిస్తే ఇక్కడ అడ్డుకున్నటువంటి వ్యక్తిని నేను, నా గ్రామస్తులు, నా వార్డు సభ్యులు. అప్పటి సమయంలో నా మీద పెట్టిన కేసులు ఇదే చిట్యాల పోలీస్ స్టేషన్లో, ఇదే మీడియాకు అందరికీ తెలుసు. గతంలో అనేకమైనటువంటి అన్యాయాలను అడ్డుకున్నది మేము. ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా నువ్వు గిద్దముత్తారంలో, శాంతినగర్లో, గతంలో ఇది నవాపేట శివారుకు సంబంధించి ఉమ్మడి గ్రామ పంచాయతీ నవాపేట, చింతకుంట, రామాయపల్లి, ఈ 2 గ్రామ పంచాయతీలకు సంబంధించిన దొరలు, భూస్వాములకు సంబంధించినటువంటి భూములు, ఈ గుట్టలన్నీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినవి. గతంలో ఆ దొరల దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుపేద కుటుంబాలు వాళ్ళకు కష్టం చేసి వాళ్ళకు అంతో ఇంతో ఇచ్చి వాళ్ళకు సేవ చేసుకున్న భాగ్యాన ఇక్కడ గొర్రెలు బర్రెలు మేపుకున్న ఈ గుట్టలను అప్పుడున్నటువంటి రమణారెడ్డి సీలింగ్లో 1970లో సీలింగ్ పోయినా
ఏదో మిస్కమ్యూనికేషన్ తోటి దాంట్లో పేర్లు ఉంటే ఆ పేర్లను పట్టుకొని కమిషన్ ఏజెంట్గా మారిన రమణారెడ్డి ఈరోజు ఎన్నో వేల కోట్లకు ఎదిగి ఈ కమిషన్ల దందాలో ఆంధ్ర పెత్తందాలకు కాపలా కుక్కలా ఉంటూ మరి వాళ్ళకి వాళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చొని మరి ఆయన అక్రమ సంపాదన కోసం ఈ భూములను కట్టబెట్టింది నిజం కాదా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు రమణారెడ్డి కబర్దార్ బిడ్డ, నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, చీఫ్గా చేసినావు, అనేక పదవులు అనుభవించినావు, నీతి నిజాయితీగా పనిచేస్తే ప్రజలు నీకు మళ్ళీ వేస్తారు. ఇదివరకే కర్రు కాతి వాత పెట్టినా నీకు సిగ్గు రాలేదు, నీకు బుద్ధి రాలేదు. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా, నీకు దమ్ముంటే నిన్న వచ్చి ఇక్కడ మాట్లాడినట్టు ఒక మాజీ నక్సలేటు మరి ఆయనతో పాటు మా మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు. ఇదేమో మనకు సంబంధం లేదని సార్ మాట్లాడమన్నాడు తీసుకొచ్చిండు. నీకు ఒకటే ఇస్తాను, ఈ భూపాలపల్లిలో నువ్వు కట్టిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నువ్వు చెప్తే ముక్కు నేలకు రాస్తా, లేకుంటే బిడ్డ నిన్ను ముక్కు నేలకు రాకిస్తా. ఇదే శాంతినగర్ గుట్టలలో కబర్దార్ రమణారెడ్డి, నీ కుటుంబం గతంలో నిన్ను బొందబెట్టిండ్రు, కనుమరుగవుతున్నావు. ఇంకా నువ్వు ఏదైనా పేద ప్రజల నుంచి మంచి చేస్తేనే తప్ప నువ్వు అవాకులు చవాకులు పేల్చి అనవసరంగా ఉన్నటువంటి నాయకుడు మా సత్యనారాయణ కానీ నన్ను కానీ నేను ఎక్కడైనా కానీ కబ్జాలు చేసినట్టు మట్టి అమ్ముకుని నిరూపిస్తే ఇక్కడ నుంచి భూపాలపల్లి వరకు ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ లేకుంటే నిన్ను ఇక్కడ నుంచి అక్కడ వరకు నేను రాకిస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మా సవాల్ను స్వీకరించి నువ్వు డేట్ చెప్పినా టైం చెప్పినా ఈ భూములన్నీ కూడా ఇక్కడ నిరుపేదలకు చెందినవి, నిరుపేదలకే పంచాల్సిందే తప్ప ఇక్కడ అనేక మంది నవాపేట, చింతకుంట్రాపల్లి, శాంతినగర్లో భూమి లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ రేపటి నుంచి ఇది దున్నే కార్యక్రమం చేసి గతంలో సీలింగ్ యాక్ట్ మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చిన పట్టాలను చేసుకొని చేతులు మార్చుకుంటూ కనీసం రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఈ రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పటివరకు నీ బౌండరీస్ ఏందో తెలియని పరిస్థితి.